హలో గాయ్స్, కిరీటి రఘు. ఈ వీడియో మనం ఏం చూడబోతున్నామంటే 2024లో కూడా ఇంకా దయ్యాలు ఉన్న విలేజెస్ ఉంటాయని నమ్ముతారా మీరు? అసలు మనం ఎప్పుడో 9 years 8 years బ్యాక్ ఇలా విలేజ్ ఉండేదిరా అని చెప్పి చూసేవాళ్ళం. సో లాస్ట్ 2024లోనే లాస్ట్ 6 months 8 months లోనే 3 villages దాకా అది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. ప్రూవ్ అవ్వాల, సైంటిఫిక్ గా అఫీషియల్ చెప్తున్నాను, బట్ మిస్టీరియస్ గాను ఉన్నాయి అవి. ఈ 2024లోనే 3 villages అయితే మాత్రం దయ్యాలి విలేజెస్ అంటూ వచ్చేసాయి అనమాట. సో ఒక ఇయర్ లోనే ఇన్ని విలేజెస్ వచ్చాయంటే ఖచ్చితంగా దాని గురించి మాట్లాడి అది ఎంతవరకు నిజం, అసలు నిజమా కాదా, దయ్యం ఉందా లేదా, అసలు ఏంటి, ఏం జరిగింది ఆ విలేజెస్ లో. సో దయ్యం ఉందా లేదా నేను చెప్పేది కాదు, ఏం జరిగింది మాత్రం నేను చెప్తాను ఆ విలేజెస్ లో. దాన్ని బట్టి మీరే చూసుకోవాలి, ఓకేనా. ఫస్ట్ జిల్లా అనమాట అల్లూరి సీతారాము జిల్లా, చుట్టుమెట్ట గ్రామం, ఓకేనా. చుట్టుమెట్ట మన విలేజ్ లో ఉందన్నమాట. అక్కడ ఏమైందంటే అనసలమ్మ అని ఒక ఆవిడ, అక్కడ పక్కనే కాఫీ ఇవి ఉంటాయండి పంటలు. సో అక్కడ పని చేసుకుని దాని పైన కొండ ఉంటుంది అనమాట. ఆ కొండ దగ్గరికి వెళ్ళి కావాల్సిన పని చేసుకుని వస్తూ ఉంటారు ప్రజలు. అలాగే 19th June 2024 అనసలమ్మ అని ఒక ఆవిడ మౌంటైన్ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ సడన్ గా అక్కడ ఉన్న చెట్టు కొమ్మలు ఇరిగి పడి అండ్ అక్కడ ఒక 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 రూపం కనబడిందంట ఆవిడకి. వైటిష్ రూపం కనబడింది చెప్పేసి ఆవిడకి ఏమైతే స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇంకా ఆ చూసిన వెంటనే భయంతో ఇంకా అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వీళ్ళ విలేజ్ లోకి అయితే వచ్చేసారు అనమాట. వచ్చిన తర్వాత ఈవిడికి అసలు ఒంట్లో బాగాలేదు, ప్లస్ ఏవేవో ఒక ఎప్పుడు చేసే మనిషిలాగా అయితే చెయ్యట్లా, చాలా వింత మనిషిగా అయితే చేస్తున్నాడు అనమాట. సో ఇది చూసిన వాళ్ళు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి విషయం ఏంటి అమ్మాయి అడిగితే ఒకలాగా మాట్లాడటం, ఒకలాగా చేయటం, సడన్ గా ఒకసారి మామూలు వ్యక్తిగా ఎప్పుడు ఉండేలాగా అమ్మాయిలాగా మారి ఆ అమ్మాయి వచ్చి ఇలా నేను చూశాను, పైన ఒక ఆత్మ లాంటి ఒక రూపాన్ని చూశాను, ఇలా అన్ని కొమ్మ ఇరిగి పడింది, ఇవి చూసి భయపడి వచ్చాను అని చెప్పేసి మళ్ళీ కొంచెం తర్వాత మళ్ళీ ఒకలాగా చేయటం అయితే చేసింది అనమాట. సో ఇది గమనించిన వాళ్ళ తమ్ముడు త్రినాథ్ అంట ఆయన పేరు. సో ఉంటారు కదండి ఆ విలేజెస్ లో భూతాన్ని తరివే వాళ్ళు, దాన్ని ఏమంటారు, భూత వైద్యం చేసేవాళ్ళు. అంటే భూతాన్ని పిలుస్తారు, కావాలంటే ఉన్న భూతాన్ని పంపిస్తారు. వాళ్ళని చేసే వాళ్ళని ఆ ప్రాసెస్ ని భూత వైద్యం అంటారు. దాన్ని చేసే వాళ్ళని మాంత్రికుడు, భూత వైద్యుడు, ఓకేనా అండి. చాతబడి ఏంటంటే ఒక నెగిటివ్ ఫోర్స్, దాని గురించి మనం ఇంకో వీడియో చేద్దాం. సో ఆ భూత వైద్యం చేసే వాళ్ళని పిలిచి ఫస్ట్ ఈ అమ్మాయిలో ఉన్న ఏదో చెయ్యండి అని చెప్పేసి సంథింగ్ ఆయన ఏదో పూజలు చేశారు, అవన్నీ చేశారు. మొత్తానికి అమ్మాయి అయితే మామూలు అయింది. బట్ ఏదో చల్లారు, ఇవన్నీ చల్లి మొత్తానికి చేశారన్నమాట. కానీ ఆ అమ్మాయికి అయితే మామూలు అయిపోయింది. కానీ ఆ చేసిన కొన్ని నిమిషాలకి ఈ చేసిన ఆయన వాంతులు విరోచనాలు అయ్యి అక్కడికి చనిపోయాడు. ఒకటి ఫ్యూ మినిట్స్ లో ఆయన చనిపోయిన నెక్స్ట్ మినిట్ లోనే ఈయనకి స్టార్ట్ అయ్యింది. ఎవరికి? ఈయన తమ్ముడికి, ఆయనకు కూడా స్టార్ట్ అయింది అనమాట. విరోచనాలు, వాంతులు స్టార్ట్ అయ్యి ఆయన కూడా చనిపోయారు. సో ఇది చూసిన ప్రజలు ఇంకా ఇది నన్ను వెంటడానికి ట్రై చేసిన వాళ్ళిద్దరు, సో వాళ్ళిద్దరు దయ్యమే చంపేసింది. సో మళ్ళీ ఇంకోటి ఏమైందంటే ఈ ఇద్దరు చనిపోయారు కదా, వాళ్ళని తగలబడడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఒకడు ఏం మాట్లాడారంటే, వీళ్ళిద్దరు నా జోలికి వచ్చారని నేను చంపేశాను, మళ్ళీ మీరు వచ్చారా, నాకు వీడితో అక్కడున్న ఒకడిని వీడి తొడ మాంసం నాకు కావాలి అని చెప్పేసి సడన్ గా 6 మాటలు స్టార్ట్ చేశాడు. సో వీళ్ళు చేస్తారు కదా హిందూస్ వాళ్ళు, తగలబడతారు కదా వాళ్ళని, అందుకని వాళ్ళని 2 గుర్రాల్లో ఒకరు మాట్లాడాడు. సో మిగిలిన ఇంకోటి పరిగెట్టుకుని వెళ్ళి మిగతా వాళ్ళని తీసుకొచ్చాడు. వాడు వచ్చేసరికి అన్నని తీసుకొచ్చాడు. వీడు ఇంకా అప్పటికి మామూలు అయిపోయి నేనేమన్నా నాకు తెలియదు, ఎందుకు అలా అన్నాను కూడా నాకు తెలియదు అన్నాడు. ఇది ఒక మిస్టేక్. వాడిని ఇంటర్వ్యూ చేసినా కూడా నాకు తెలియదండి, దయ్యం వచ్చి ఉంటుంది అని చెప్పేసి వాడు అన్నాడు అనమాట. అనసలమ్మని అడిగారు ఏమైంది అసలు, ఎందుకు అలా మాట్లాడారు మీరు అంటే, ఆవిడతో చెప్పింది అనమాట, నేనే మాట్లాడలేదండి, నాకు సంబంధం లేదండి, లోపల ఎవరు మాట్లాడారు అనుకోండి, ఆ దయ్యం వచ్చి మాట్లాడేది. ఈ క్లిప్ చెప్పారు, ఈ క్లిప్ వేస్తున్నాను. మీదకి భూతం వాలి ఉంటే
మేము ఏం చేస్తున్నామో అనేసి మాకు తెలియదు సార్. భూత వైద్యుడు వచ్చి ఊదితేనే మామూలు మనిషి అవుతాం. ఈ క్లిప్ లో ఆవిడ చెప్పింది అనమాట. సో బీబీసీ న్యూస్ వాళ్ళు అయితే దీన్ని అక్కడికి చుట్టుపక్కల విలేజ్ దగ్గరికి వెళ్ళి ఏమైంది, ఆ ఇద్దరు ఎలా చనిపోయారు అని చెప్పేసి అడిగితే అక్కడున్న అఫీషియల్స్, డాక్టర్స్, గవర్నమెంట్ శాఖ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు యూజ్ చేసిన కెమికల్స్ ఉంటుంది చల్లడాలు, వాళ్ళు బుగ్గి అంటారంట, దాన్ని వాడతారంట. ఫస్ట్ అది చల్లేసి తాగుతారు. సో దానిలో నుంచి గ్యాసెస్ అవన్నీ వస్తాయి. సో దాని వల్ల ఇద్దరు చనిపోయి ఉంటారు అంటారు. సరే ఈవిడ చూసిన రూపం ఏంటి అని అడిగితే మాత్రం దానికి ఆన్సర్ లేదు. ఆవిడ అబద్ధం చెప్పచ్చు అంటున్నారు, నిజం చెప్తున్నారు అంటున్నారు. కానీ ఎంతవరకు ఏదో మనకు తెలియట్లేదు. సో మొత్తానికి అయితే అక్కడికి మనుషులు ఎవ్వరు తిరగట్లేదు 6 అయిన తర్వాత. అందరూ మార్నింగ్ కూడా అందరూ గుంపులుగానే తిరుగుతున్నారు. ఆ కాఫీ తోటకి దగ్గరకు గానీ ఆ కొండ మీదకి గానీ కూడా ఎవరు వెళ్ళట్లా. సో అక్కడ 88 acres ఆఫ్ ఈ ల్యాండ్ మొత్తాన్ని అదే పని జరపడం ఆగిపోయింది. ఇది జరిగిందండి. ఇది 2024 June 19th ఆ ఏరియా జరిగింది. ఇది 2024 చేసిన ఫస్ట్ దయ్యపు విలేజ్. సెకండ్ విలేజ్ కాదు ఇది, సెకండ్ ఒక ఐటీ సిటీ, మన సిటీ లాంటిదే. ఇక్కడ ఏమైందంటే ఈ స్క్రీన్ మీద వేసిన ఆయన ఇంట్లో ఆయన కెమెరా నంబర్ 2 అంటే 2వ కెమెరాలో కనిపిస్తున్నాడు ఆయనకి. ఈయన ఏం చేశారు, ఈవినింగ్ ఉన్నగా కెమెరాను చూసారనమాట. కెమెరాను చూస్తే అక్కడ వేస్తాను స్క్రీన్ లో ఒక స్క్రీన్ లో ఫ్లేమ్ లాంటి, ఫ్లేమ్ కాదు అది, అది నిప్పు కాదు అలా అని చెప్పేసి, అదేదో గాలో మట్టో కూడా కాదు, అది ఒక రూపం అలా తిరుగుతుంది అక్కడ. అది ఏ రిఫ్లెక్షన్ ద్వారా వచ్చిందని కూడా అనుకున్నారు, కానీ అది రిఫ్లెక్షన్ ద్వారా అయితే రిఫ్లెక్షన్ వచ్చింది అలా కనబడదు మనకి. సో అదే అలా తిరుగుతుంది, అలా తిరుగుతుంది, అలా తిరుగుతుంది. సో ఈయన ఏం చేశారు, వెళ్ళి కెమెరాలో చూసి దాని దగ్గరికి వెళ్ళి ఆ ఉన్న ప్లేస్ లోకి వెళ్ళి కర్రతో ఇలా కొట్టి చూశారు. కొట్టి చూసాక మళ్ళీ అక్కడ ఉంది, కానీ కొంచెం జరిగినట్టు అనిపించింది అండి ఆయనకి, జరిగినట్టు అనిపించింది. సో ఇది ఎవరి వీడియో తీద్దాం, ఒక పని చేద్దాం, వీడియో ఫోన్ లో కనబడుతుంది కదా, దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దాం అని చెప్పేసి ట్రై చేశారు. ట్రై చేసేసి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన నోటీస్ చేసిన విషయం ఏంటంటే, మనకి ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ లో సిగ్నల్ ఆ చోటకి వెళ్ళేసరికి సిగ్నల్ పోతుందంట, మళ్ళీ ఇంట్లోకి వచ్చేసరికి సిగ్నల్ ఉందంట. సో దయ్యాలు నమ్మను మొత్తం 2 రకాలండి. నమ్ముతాను, నమ్మితే చూపించండి అండి, నమ్ముతారు, ఈ 2 రకాలు ఉంటారు. సో నమ్మను అని చెప్పే వాళ్ళకి ఒక సాలిడ్ ప్రూఫ్ చూడండి, ఇదేంటో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి వీళ్ళు ఆయన అంటున్నారు. అదే ఆ కెమెరా హౌస్ వాళ్ళంటే ఇంతకు ముందు ఆ ఊర్లో చనిపోయారు, ఆయన ఆత్మ అయింది అని చెప్తున్నారు. సో ఇది కూడా అది ఏంటో ఇప్పటిదాకా ఒక మిస్టరీస్ గా మిగిలిపోయింది. అది కూడా మన 2024 4 months దాకా 5 months దాకా జరిగింది. ఇదన్నమాట మన సెకండ్ ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు, గోస్ట్ ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్, ఇది ఈ రెండింటికన్నా ఈ థర్డ్ వన్ అనేది కొంచెం ఇంకా మిస్టీరియస్ గా ఉంది. చెప్తాను వినండి. కండ్రకోట, కాకినాడ జిల్లా, ఓకేనా. ఇది చాలా ఫేమస్ అయింది. ఈ విలేజ్ అనేది, కండ్రకోట అనే విలేజ్ అనేది కాకినాడ జిల్లాలో ఉంది. చాలా ఫేమస్ అయింది. ఎందుకయింది అంటే దయ్యం వల్ల. ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి సెకండ్ వీక్ లో ఆ ఊర్లో ఎప్పటిలాగే పాల ప్యాకెట్ వాళ్ళందరూ వెళ్తున్నారు. మార్నింగ్ అప్పుడు ఒక మెయిన్ ఏరియా, మనకి విజయవాడ మెయిన్ ఏరియా అంటే బెంజ్ సర్కిల్ అలా ఉంటుంది కదా, మెయిన్ ఏరియాస్. అలాగా అక్కడ ఉండే దాంట్లో ఏమైందంటే ఒక మెయిన్ ఏరియాలో పూజ అంటే పూజ కదండి, అది చేతబడి చేస్తారు కదా, కుంకుమాలు, ఎముకలు, కుంకుమ అవన్నీ ఉంటాయి కదా, ముగ్గు అవన్నీ వేసేసి ఎవరో చేశారు అని క్లియర్ గా కనబడుతుంది. అది చూసేసిన వెంటనే ప్రజలందరూ, గ్రామమే కదా, చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. సో అందరికి భయం అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ అది చూసిన ఆ టాపిక్ మాట్లాడడం కూడా అవ్వలేదు. సెకండ్ డేలో మళ్ళీ థర్డ్ డేలోనే ఒక ఇంటి ముందు గోట్ ని చంపేసి అండ్ తినేసి పడేసి వెళ్ళిపోయారు ఒక ఇంటి ముందు. ఇదనమాట. అది 2 రోజులు 3 రోజులు జరిగిపోయింది. సో ఇంకా ఏంటో ఇది ఇంకా భయాన్ని ఈ ఇన్సిడెంట్ ఇంకా భయాన్ని పుట్టించింది అనమాట కండ్రకోట అనే విలేజ్ లో. సో తర్వాత ఏమైంది, ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది. అక్కడ ఏమైందంటే కొన్ని రోజుల ముందే, కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్కరి ఇంట్లోకి డోర్ కొడుతున్నారు ఎవరో. నైట్ అయితే
డోర్ కొట్టేసిన తర్వాత ఎవరు కొట్టుతున్నారని వెళ్ళి చూసేసరికి కొట్టేసి వెళ్ళిపోయేసరికి ఇలా కొట్టేసి ఆయన తెరిచే లోపల ఆయన కొంచెం దూరం వెళ్ళిపోతున్నారు. ఆయన చూడటానికి లాంగ్ హెయిర్, పెద్ద పెద్ద కళ్ళు అండ్ ట్రీ న్యూడ్గా అంటే బట్టలేని లేకుండా ట్రీ నుంచి ట్రీకి జంప్ అవుతూ చేస్తున్నారు, కనబడ్డారంట చాలా మంది ప్రజలకి. వాళ్ళంతా చెప్పారు. వీడియో కూడా చూపిస్తున్నారు, వాళ్ళు వీడియో కూడా తీసారంటే చూపిస్తే ఇంకా వాళ్ళందరూ కలిసి ఎవరిది అని చెప్పేసి ఇంకా నైట్ టైం అక్కడున్న యువత వాళ్ళందరూ కర్రలు లైట్లు పట్టుకొని కాపలు అయితే కాల్స్తున్నారు. ఎవరైనా అనేసి పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చారు. ఇస్తే పోలీస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఈ గోటుని చంపేది ఏమో కుక్కలో చంపేసి ఉంటుంది అండ్ ఇలా చెట్టు నుంచి చెట్టు వచ్చే వీడియో అంటే దాన్ని ఎడిట్ చేసి ఉంటారు, సో మీరు ఎక్కువ తీసుకోమాలండి అని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్పేశారు. సో ఇదండి, ఇది మన 2024లో జరిగిన టాప్ 3 దయ్యాల విలేజెస్ 2024లో. సో మీరే అంటారు, దయ్యాలు ఉందంటారా లేదంటారా? నేనైతే మాత్రం దయ్యాలు ఉందని చెప్పను, అలా అని దయ్యాలు లేవని చెప్పను. ఒక నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది ఖచ్చితంగా. పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ నమ్ముతాను నేను. సో ఖచ్చితంగా ఒక నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి. దయ్యమా అని చెప్పను నేను. సో ఇదన్నీ చెప్పాల్సి ఉంది. నెక్స్ట్ ఇంకొన్ని ఫ్యాక్ట్స్తో, ఇంకొన్ని సినిమా అప్డేట్స్తో, ఇంకో సినిమా రివ్యూస్తో, ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ అయితే నేను ముందుకు వస్తాను. అంటిల్ బాయ్, థ్యాంక్ యూ.